హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్రదేశం ఏంటో ఆ ఇమేజ్ చూసి మీరే చెప్పగలుగుతారు. సో దాన్ని ఏమనుకుంటున్నారు? మీరు అనుకుంటుంది అది జటాయు పక్షే. సో జటాయు పక్షి తర్వాత మీకు నంది కనిపించింది. సో దీన్ని బట్టి మీరు చెప్పచ్చు మనం ఎక్కడికి వచ్చేసామో. గెస్ చేయండి, లేపాక్షే. సో మనం లేపాక్షి ఊర్లోకి ఎంటర్ అయిపోయాము. సో వీరభద్ర స్వామి టెంపుల్ అండ్ ఎంతో స్థల పురాణం ఉన్న టెంపుల్ అని కూడా చెప్పదలుచుకోవచ్చు. సో దీన్ని అయితే ఎంత ప్రజెంట్గా ఉంటుందో చూడండి. మేము ముందు రోజు రాత్రి అయితే ఫుల్ వర్షం పడింది. సో మార్నింగ్ 6:30కి అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాము. సో కరెక్ట్గా 6:30కి ఆ టెంపుల్కి రీచ్ అయిపోయాము. 7:30 తర్వాత దేవుడు రూమ్ ఓపెన్ చేస్తారంట. సో అంతవరకు అయితే మనం చుట్టూ అన్నీ కూడా చూసేయచ్చు. సో ఫైనల్గా అయితే ఒక లుక్ వేసేద్దాం రండి. సో ఇక్కడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందర పెట్టారు. లైక్ తెలుగు, ఇంగ్లీష్, హిందీలో అయితే రాయడం జరిగింది. అంటే ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఇక్కడ చూడవచ్చు అని చెప్పేసి. సో ఇదైతే మన వాళ్ళంతా గవర్నమెంట్ అంతా బాగా పార్క్ లాగా తయారు చేసి చాలా ప్లెజెంట్గా అయితే పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ అయితే మనం టెంపుల్లోకి ఎంటర్ అయిపోతే ఫస్ట్ కనిపించేది మీ అందరికీ తెలుసు, గోపురం. సో ఈ గోపురంకి ఎంత బాగుందో చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే దీని ఇన్కంప్లీట్ మీరు చూసినట్లయితే ఈ పైనదేమో వైట్ పెయింటింగ్, ఇక్కడేమో బండలు ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు సమ్ కైండ్ చేంజెస్ అయితే రావడం జరిగింది అని చెప్పేసి. నేను ఇది 5th or 6th టైం విజిట్ చేశాను. నాకైతే ఎన్నిసార్లు విజిట్ చేసినా కూడా హ్యాపీనే. అలా అనిపిస్తుందేమో మన హిస్టరీ ఉన్న వాటికైతే. ఇదైతే మన వాళ్ళంతా అమ్ముతారు కదా సత్రాలు అని చెప్పేసి. సో అలాగనమాట. అంతా కూడా మంచిగా చాలా మంచి ప్రదేశము, బాగుంటుంది అండ్ ప్లెజెంట్గా కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పిల్లర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అనేది కూడా మనకి తెలుస్తుంది మన వాళ్ళు. సో లోపలికి ఎంటర్ అయిపోగానే చూస్తే అయితే చాలా పిల్లర్స్ ఉంటాయి. అప్పట్లో అంతా బండల వాటిలతో చేసేవాళ్ళు కదా. సో అయితే వాటి మీద ఎంత బాగా చెక్కారంటే ఒక్కొక్క దానికి అంటే మనకి ఎంత బాగున్నది అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఒక్కొక్క శిల్పంని ఎంత బాగా చెక్కారంటే వాళ్ళ టాలెంట్ని మనం అంత బాగా నైపుణ్యాన్ని మనం ఎంతో బాగా మెచ్చుకోవచ్చు. అండ్ పెయింటింగ్స్ కూడా పైన ఉన్నాయి. యాక్చువల్లీ ఇవి వాటర్ అండ్ ఎండ వలన పోతున్నట్టున్నాయి. వాటిని భద్రపరుచుకుంటే బాగుంటుంది ఏదైనా చేసి. బట్ అదంతా కష్టమే అనుకుంటా, అందుకే గవర్నమెంట్ ట్రై చేసి ఉంటుంది. బట్ ఈ శిల్పాలన్నీ చూస్తే ఒక్కొక్క దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి బాగా చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే లేపాక్షి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది హ్యాంగింగ్ పిల్లర్. సో ప్రతి ఒక్కరు మాట్లాడుకునే మాట హ్యాంగింగ్ పిల్లర్ అనేది ఉంటుందంట కదా లేపాక్షిలో అని అంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కింద ఏం లేదు, హ్యాంగింగ్ అని అనిపిస్తుంది కదా. సో అది బెస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పట్లో మన వాళ్ళు ఇంట్లో ఆడుకునేవాళ్ళు ఆటలు ఇలా. సో అలాంటి ఆటల బొమ్మలు కూడా మనకి నేల మీద చూడవచ్చు. సో అయితే ఈ శిల్పాలు చూడండి ఎంత అందంగా వాళ్ళు చెక్కారో, ఎంత వాళ్ళు ఎంత నైపుణ్యాన్ని ప్రదర్శించుంటే ఇవన్నీ చూడగలుగుతాం కదా. అండ్ మా వాడికైతే ఆవు అంటే చాలా ఇష్టము. సో ఆవుది ఇమేజ్ కూడా ఇక్కడ వాళ్ళు చెక్కారు. సో వాడైతే హ్యాపీగా దాన్ని చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాడు. సో నెక్స్ట్ థింగ్ ఏమంటే నేను హ్యాంగింగ్ పిల్లర్ అని చెప్పాను కదా. సో దీనికి అందరూ క్లాత్ పెట్టి ట్రై చేస్తారు కదా, మేము కూడా ట్రై చేసామన్నమాట. కానీ ఒక దగ్గర మాత్రము అది ఇరుక్కుంటుంది, అది రాదు. అది మనం టెక్నిక్గా సైడ్ నుంచి ఒకలాగా చేస్తే మొత్తం వచ్చేస్తుంది. అక్కడ ఇరుక్కోవడం కారణం ఏంటంటే ఒక చిన్నది ఏదో ఉంటుందంట, అందువల్ల అది ఇరుక్కుంటుంది. ఓకేనా? సో ఒక స్టోవ్ మెథడ్. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.